నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 145వ సంకీర్తన 19వ చరణం. వారి మొర ఆలకించి వారిని రక్షించును. 145వ సంకీర్తన 18, 19 చరణాలలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటకు ఇష్టపడితే వారి కోరికను ఆయన తీరుస్తాడు. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వారిని రక్షించుటకు వారి మొర ఆలకిస్తాడు. నిజముగా దేవునికి మొర పెట్టే వారందరూ అనగా కపటం లేని నీతి గల హృదయం గల వారికి ఆయన సమీపంగా ఉంటాడన్న అభయాన్ని పొందుకుంటారు. ఆయన వారి ప్రార్థన విని వారి కోరికను నెరవేరుస్తాడు. వారికున్న ప్రతి బంధకాల నుండి విడుదలనిస్తాడు. 34వ సంకీర్తన 9 మరియు 18 చరణాలలో మనం పెట్టే మొర ఆయన ఆలకించాలి అంటే దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రతి విషయమందు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండే వారంగా మనం ఉంటే ప్రతి విధ భయాల నుండి విడుదలను, మనకు ఎదురయ్యే కష్టాల నుండి రక్షణను, అన్ని వేళలలో మనకు క్షేమము భద్రత ఇచ్చుటకు దూతలను కావలి ఉంచుతాడు. మనం ఆయనకు చేసే ప్రతి విన్నపాన్ని ఆయన ఆలకిస్తాడు. ఈ లోక అంధకార శక్తులతో బంధింపబడిన మన ఆత్మలకు విమోచన ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇవన్నీ మన సొంతం చేసుకున్నటకు విరిగి నలిగిన హృదయాలు కలిగి నిత్యము దేవునిని వెతికినప్పుడు, దేవునితో నిత్య సహవాసం కలిగి పశ్చాత్తాప హృదయాలతో ఆయనను సమీపిస్తే వారి మొర ఆలకించి వారిని రక్షించుటయే కాదు, వారికి ఏ కొదువ లేకుండా చేస్తాడు. నిజముగా మొరపెట్టే వారందరికీ ఆయన సమీపముగా ఉంటాడు. క్రైస్తవ విశ్వాసులంగా మన భక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వింటున్న చదువుతూ ఉన్న వాక్యమును అనుసరించి నడుచుకున్నట్టుకు ప్రతినిత్యము అభ్యాసం చేస్తే మనం ఆయన సన్నిధిలో పెట్టే ప్రతి విజ్ఞాపన ఆయన ఆలకించి మనకు జవాబు దయచేస్తాడు. ఆమేన్.